తుర్కమెనిస్తాన్ ప్రభుత్వం ప్రపంచం ముందు ఒక పెద్ద నిజాన్ని దాస్తోంది. ఇది అష్గాబత్. చూడ్డానికి ప్రపంచంలోనే అత్యంత అందమైన నగరం. కానీ నిజానికి ఇదొక పెద్ద భ్రమ. తుర్కమెనిస్తాన్ ఆడుతున్న ఒక పెద్ద నాటకం. అష్గాబత్ ప్రపంచంలోని వైటెస్ట్ సిటీ. ఇది ఒక పర్ఫెక్ట్ పెయింటింగ్ లాగా నమ్మలేనంత అందంగా ఒక పద్ధతిలో కట్టిన నగరంగా కనిపిస్తుంది. డౌన్ టౌన్లో నడుస్తుంటే ఎడారి మధ్యలో ఒక డిస్నీ ల్యాండ్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎటు చూసినా మీరు కలలో చూడనంత తెల్లటి మార్బుల్స్ కనిపిస్తాయి. కానీ ఇక్కడ అడుగు పెట్టగానే మీకు ఒక వింతైన ఆందోళన మొదలవుతుంది. ఎవరో మనల్ని నిరంతరం గమనిస్తున్నట్టు, ఇక్కడ ఉండడమే ప్రమాదం అన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మాట్లాడడం కూడా మీకు, మీ బంధువులకు ప్రమాదమే అనే ఫీలింగ్ కలుగుతుంది. చుట్టూ మెరిసిపోయే పాలరాతి భవనాలు, చివరికి రోడ్ల మీద కార్లు కూడా తెల్లగానే ఉండాలి. ఈ అందం వల్ల ఈ నగరానికి చాలా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి. ప్రపంచంలోని అతిపెద్ద జైంట్ వీల్, లార్జెస్ట్ ఫౌంటైన్, స్టార్ రూఫ్, ఇలా ఎక్కువ మార్బుల్ వాడినందుకు కూడా ఈ రికార్డ్స్ ఉన్నాయి. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంత అందమైన నగరంలో పట్టపగలు వెతికినా కూడా మీకు మనుషులు కనిపించరు. జనమందరూ నగరం వదిలి పారిపోయారన్నట్టుంటుంది. రోడ్ల మీద అక్కడ నివసించే వారి కంటే రోడ్లు ఊడ్చే వాళ్లే ఎక్కువ. ప్రభుత్వం కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం చూపించుకోవడానికి మాత్రమే ఈ బిల్డింగ్స్ కట్టినట్టుంటుంది. 8 లైన్ల హైవేలున్నాయి, కానీ వాటి మీద వెళ్లేందుకు కార్లు లేవు. పెద్ద పెద్ద స్టేడియాలున్నాయి, కానీ ఆడియన్స్ లేరు. అతిపెద్ద వాటర్ ఫౌంటైన్లున్నాయి, కానీ సామాన్య ప్రజల ఇళ్లలో తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. అంతా నిశ్శబ్దం. కేవలం ఒక షో కోసం కట్టిన సెట్టింగ్ లాగా. అసలు ఎందుకు తుర్కమెనిస్తాన్ ప్రభుత్వం ప్రపంచం నుంచి ఏం దాచాలని చూస్తోంది? ఒక చేదు నిజాన్ని దాచడానికి ఒక నకిలీ నగరాన్ని నిర్మించాల్సిన అవసరం ఏముంది? చరిత్రలో ఇలా జరగడం ఇదేం కొత్త కాదు. 1944లో నాజీలు కూడా సరిగ్గా ఇదే చేశారు. ప్రపంచానికి తమ దుర్మార్గాలు తెలియకుండా ఉండడానికి టెరేసియన్ స్టాట్ అనే ఒక నకిలీ నగరాన్ని సృష్టించారు. స్విట్జర్లాండ్, డెన్మార్క్ లాంటి దేశాలకు తమ నిజస్వరూపం తెలియకూడదని రెడ్ క్రాస్ వాళ్ళు తనిఖీకి వచ్చినప్పుడు ఒక పెద్ద ఇల్యూజన్ ఆపరేషన్ నడిపారు. అక్కడ పార్క్లు, కాఫీ షాప్లు, నవ్వుతూ ఉన్న కుటుంబాలను సెటప్ చేసి అంతా బాగుందని ప్రపంచాన్ని నమ్మించారు. నాజీల టెరేసియన్ స్టాట్ నిజానికి ఒక నగరం కాదు, అది కేవలం ఒక భ్రమ మాత్రమే. అక్కడ కనిపిస్తున్న ఆ నవ్వుతున్న యూదు కుటుంబాలు నిజానికి డబ్బులు తీసుకొని నటించడానికి వచ్చారు. ఆ నాటకం వేయడానికి కొన్ని రోజుల ముందే వాళ్ళను భయపెట్టి మరీ యాక్టింగ్ నేర్పించారు. అధికారులు వచ్చినప్పుడు ఏం చెప్పాలో వాళ్లకు ముందే ట్రైనింగ్ ఇచ్చారు. మేము ఇక్కడ సేఫ్గా ఉన్నాము, మాకు కల్చర్ ఫ్రీడమ్ ఉంది అని చెప్పించారు. జర్మన్లు దీనిపై ఒక ప్రచారం కూడా షూట్ చేశారు, అంటే అడ్వర్టైజ్మెంట్. కానీ అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే కెమెరా ఆఫ్ అవగానే ఆ నటిస్తున్న కుటుంబాలని, అమాయక పిల్లల్ని ఆష్విట్జ్ కాన్సంట్రేషన్ క్యాంపులకు పంపించి తెల్లారేసరికల్లా చంపేసేవాళ్ళు. ఆ నగరం ప్రపంచాన్ని మోసం చేయడానికి వేసిన ఒక సెటప్ మాత్రమే అది. ఈరోజు 80 ఏళ్ల తర్వాత అష్గాబత్లో కూడా సరిగ్గా అలాంటి ఛాయలే కనిపిస్తున్నాయి. ఎవరైనా కెమెరా పట్టుకుని ఈ అందమైన నగరం వెనుక ఉన్న అసలు నిజాన్ని తీయాలని చూస్తే అక్కడ కూడా చరిత్ర పునరావృతం అవుతుంది. 2006 సెప్టెంబర్ 14న ఒగుల్స్పర్ మురాదోవా అనే 58 ఏళ్ల మహిళ మృతదేహాన్ని ఆమె కుటుంబానికి అప్పగించారు. కారణం సహజ మరణం అని చెప్పారు. కానీ మార్చురీలో ఆమె కొడుకు శవాన్ని చూసినప్పుడు అసలు నిజం తెలిసింది. ఆమె మెడ మీద గొంతు నులిమిన నీలిరంగు గాయాలు, తల వెనుక ఎవరో కొట్టినట్టు లోతైన గాయాలున్నాయి. కుటుంబం ప్రశ్నిస్తే రాత్రికి రాత్రే ఆ కేసును మాయం చేశారు. ఆమె చేసిన తప్పొక్కటే, ఆమె దగ్గర అక్కడ ఎలైట్ లీడర్ల సంబంధించిన కొన్ని రహస్య రికార్డ్స్ ఉన్నాయి. అవి బయటకు రాకూడదని ప్రభుత్వమే ఆమెను అంతం చేసింది. కేవలం సామాన్యులే కాదు, ఒకప్పుడు అక్కడి ఫారిన్ మినిస్టర్, ప్రెసిడెంట్కి అత్యంత నమ్మకస్తుడైన బోరిస్ చిక్మురదవ్ పరిస్థితి కూడా అంతే. 2002లో ఆయన అదృశ్యమయ్యారు. కొన్ని రోజుల తర్వాత టీవీలో కనిపించి, నేను ఒక క్రిమినల్ని, డ్రగ్స్కి బానిసను, నేను దేశానికి పట్టిన చీడ పురుగును అని చెప్పుకున్నారు. ఈ వీడియో మొత్తం స్క్రిప్టెడ్. అందులో ఆయన మొహం మీద హింసించిన గుర్తులున్నాయి. ఏదో మత్తుమందు ఇచ్చినట్టుగా ఆయన స్పృహలో లేరు. ఇప్పటికీ 23 ఏళ్లు గడిచినా ఆయన బ్రతికున్నారో లేదో ఎవరికీ తెలియదు. ఒక్కసారి ఊహించండి, ఒక పిచ్చి సైంటిస్ట్ 6 లక్షల మందిని ఒక గదిలో బంధించి వాళ్ళ చరిత్రను చెరిపేసి 30 ఏళ్ల పాటు ఒక కొత్త అబద్ధాన్ని నిజమని నమ్మిస్తే ఎలా ఉంటుంది? అష్గాబత్లో రాబోయే తరాలు కేవలం ప్రభుత్వం సృష్టించిన ఒక భ్రమలో బ్రతుకుతున్నాయి. ఇది ఏ సైంటిస్ట్కు అనుమతి లేని భయంకరమైన సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్. కానీ దురదృష్టవశాత్తు ఇది తుర్కమెనిస్తాన్ ప్రజలకు జరుగుతున్న నిజం. ఇక్కడ ఒక పిచ్చి సైంటిస్ట్కు బదులు ఒక క్రూరమైన నియంతున్నాడు. ఆ నియంత ఎంత క్రూరుడంటే చిన్నపిల్లలతో శవాల ఎముకలు నవిలించే అంత, 50 డిగ్రీల మండుటెండలు, నల్లటి ఎడారి మధ్యలో మంచుకోటను కట్టించేంత మూర్ఖుడు. తన సొంత దేశాన్ని ఒక బంగారు పంజరంలా మార్చేశాడు. ప్రజలు అక్కడ స్వేచ్ఛగా ఉన్నట్టే కనిపిస్తారు, కానీ బందీలు. అసలు ఇదంతా ఎలా మొదలైంది? 1990లో 15 దేశాల సోవియట్ యూనియన్ ముక్కలవుతున్న సమయం. అందరూ గందరగోళంలో ఉంటే ఒక వ్యక్తి మాత్రం మౌనంగా
తన అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఆయనే సఫర్ మురాద్ నియాజోవ్. అప్పటికి ఆయన తుర్కమెనిస్తాన్ సోవియట్ లీడర్. పవర్ ఉన్నా సరే అప్పుడు రిమోట్ కంట్రోల్ మాస్కో చేతిలో ఉండేది. 1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలింది. తుర్కమెనిస్తాన్ కొత్త దేశంగా పుట్టింది. కానీ అక్కడ పుట్టింది ప్రజాస్వామ్యం కాదు, ఏకస్వామ్యం. ఒక మనిషి పాలన. దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ పవర్లో ఉన్నది మాత్రం పాత మనుషులే. అదే పార్లమెంట్, అదే రాజ్యాంగం. ఎలక్షన్ పేరుతో మళ్ళీ నియాజోవ్ని ఎన్నుకున్నారు. తేడా ఏంటంటే ఇప్పుడు నియాజోవ్ మాస్కో చేతిలో కీలుబొమ్మ కాదు. అతనిప్పుడు తుర్కమెన్ బాషీ, అంటే తుర్కమెనిస్తాన్ ప్రజల తిరుగులేని నాయకుడు. తన పవర్ని కాపాడుకోవడానికి సోవియట్ యూనియన్ వదిలేసి అత్యంత ప్రమాదకరమైన ఆయుధాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అదే కేజీబీ. మాస్కోకి ఎలాగైతే కేజీబీ ఉందో, నియాజోవ్ దాన్ని కేఎన్బి, కమిటీ ఫర్ నేషనల్ సెక్యూరిటీగా మార్చేశాడు. ఆఫీసర్లు వాళ్లే, పద్ధతులు అవే. కానీ ఇప్పుడు వాళ్ళ పని చేసేది మాస్కో కోసం, నియాజోవ్ కోసం. కేఎన్బి చేతిలో ఇప్పుడు సామాన్య ప్రజల ఫోన్ రికార్డ్స్, ట్రావెల్ పర్మిషన్స్, ఉద్యోగ వివరాలు, ఇలా ప్రతి ఒక్క సమాచారం ఉండేది. సింపుల్గా చెప్పాలంటే దేశంలో ప్రైవసీ అనే కాన్సెప్ట్ అస్సాం. స్కూల్, మసీదులు, ఫ్యాక్టరీలే కాదు, యూనివర్సిటీలో కూడా సాధారణ పౌరుల రూపంలో ఇన్ఫార్మర్లు ఉండేవాళ్ళు. సొంత మనుషులే సొంత ప్రజల మీద నిఘా వేసే నెట్వర్క్ అది. భయం ఏ స్థాయికి చేరిందంటే ఎవరైనా తమ సొంత ఇళ్లలో ఏదైనా రహస్యంగా మాట్లాడుకోవాలనుకుంటే ముందు టీవీ సౌండ్ పెంచేవాళ్ళు. ఎక్కడ పక్కింటి వాళ్ళు వింటారో అనే భయం. ఆఫీస్లో కొలీగ్స్, చివరికి స్కూల్ పిల్లలు కూడా గూఢచారులుగా మారిపోయారు. కానీ 2002లో పరిస్థితి ఇంకా దిగజారింది. నవంబర్ 27 ఉదయం 7:30 ప్రెసిడెంట్ నియాజోవ్ అతని కాన్వాయ్ సిటీ సెంటర్ నుంచి వెళుతుండగా అకస్మాత్తుగా ఆటోమేటిక్ మెషిన్ గన్స్ గర్జించాయి. ఆ బుల్లెట్లు నేరుగా నియాజోవ్ మెర్సిడెస్ కార్ను చీల్చుకుంటూ వెళ్ళాయి. నియాజోవ్ ఆ దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఆ వెంటనే ఈ దాడి చేసింది తన రాజకీయ ప్రత్యర్థులు, మాజీ మంత్రులే అని, తన ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేశారని ప్రకటించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం ఆ హత్యాయత్నానికి సంబంధించిన ఒక సాక్ష్యం కూడా బయటపెట్టలేదు. బుల్లెట్ తగిలిన కారు ఫోటోలు లేవు, బుల్లెట్ షెల్స్ లేవు, కనీసం ఒక ఐ విట్నెస్ కూడా లేడు. ఇది నిజంగా జరిగిందా, లేక తన శత్రువులను ఏరిపారేయడానికి నియాజోవ్ ఆడిన నాటకమా, ఇది ఎవరికీ తెలియదు. కానీ ఆ సాకుతో దేశవ్యాప్తంగా వేట మొదలైంది. వేల మందిని జైళ్లలో పెట్టారు. నియాజోవ్కి ఎవరెవరు నచ్చరో వాళ్ళందరినీ అరెస్ట్ చేయించారు, అణిచేశారు. ఈ సంఘటన తర్వాత నియాజోవ్ తీసుకున్న అత్యంత క్రూరమైన నిర్ణయం ఓదాన్ డెప్. అష్కాబత్కి 70 కిలోమీటర్ల దూరంలో ఎడారి మధ్యలో ఒక రహస్య ప్రదేశాన్ని కట్టించాడు. ప్రభుత్వ రికార్డుల్లో మాత్రమే కనిపించే ఈ ప్రదేశం ఒక సాధారణ జైలు కాదు, అది నియాజోవ్ నిర్మించుకున్న ఒక పర్సనల్ సైకలాజికల్ ల్యాబొరేటరీ. ఓదాన్ డెప్పే. ఇది కేవలం జైలు కాదు, ఇక్కడ ఖైదీల మీద అత్యంత భయంకరమైన చిత్రహింసలు జరుగుతాయి. బయట ఎడారిలో శరీరాన్ని కరిగించేంత వేడి, రాత్రిళ్ళు ఎముకలు కొరికేంత చలి, టీబీ లాంటి ప్రాణాంతక రోగాలు ఉన్నా పట్టించుకునే నాథుడు ఉండడు. ఇక్కడ ఖైదీలకు పెట్టే తిండి వాళ్ళు బతకడానికి కాదు, కేవలం ఆ నరకాన్ని అనుభవించడానికి, ప్రాణం నిలబెట్టుకోవడానికి మాత్రమే. గార్డ్స్ ఖైదీలను టైర్లతో బంధించి కొడతారు. అన్నిటికంటే భయంకరమైన శిక్ష ఒకటి ఉంది. దాని పేరు ది ఫ్లయింగ్ కార్పెట్. మనిషిని ఒక చెక్కకు లేదా టైర్కి కట్టేసి గాల్లో వేలాడదీసి చావబాదుతారు. ఆ సమయంలో వాళ్ళు పెట్టే ఆర్తనాదాలు జైలు గోడలను దాటి బయటకు రావు. ఇక్కడ సాలిటరీ సెల్స్ ఉన్నాయి. ఇక్కడ మనుషులు కనిపించరు. కేవలం డ్యూటీ టైంలో గార్డ్స్ తప్ప ఆ నిశ్శబ్దం మనిషిని పిచ్చోని చేస్తుంది. కొన్ని గదుల్లో వెలుతురుండదు, ఇంకొన్ని గదుల్లో పైకప్పు ఎంత కిందికుంటుందంటే మనిషి కనీసం నిటారుగా నిలబడలేడు, అట్లీస్ట్ నిటారుగా కూర్చోలేడు. ఓదాన్ డెప్ మనిషిని చంపదు, మనిషిని లోపల నుంచి ఖాళీ చేస్తుంది. ముందు జ్ఞాపక శక్తిని చంపేస్తుంది, తర్వాత మనం గుర్తింపును కోల్పోతాం, ఆ తర్వాత మన ఆశని చంపేస్తుంది. 2002 కుట్ర కేసులో అరెస్ట్ అయిన జర్నలిస్ట్, రాజకీయ నాయకులు అందరినీ ఇక్కడే పాతి పెట్టేశారు. డిసెంబర్ 29న బోరిస్ చిక్ముదావో కూడా ఇదే జైల్లోకి వెళ్లారు. ఆయన బ్రతికి ఉన్నారో లేదో ఈ రోజుకి ఎవరికీ తెలియదు. తుర్కమెనిస్తాన్లో ఇలా మనుషులు మాయమైపోవడం చాలా సర్వసాధారణం. అసలు నియాజోవ్ ఇంతలా ఎలా మారాడు? ప్రజలు ఎందుకు ఎదురు తిరగలేదు? ఎందుకంటే నియాజోవ్ ప్రజలను తనకు పూర్తిగా బానిసలుగా మార్చుకున్నాడు. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా. ఇది ప్రజలను బానిసలుగా మార్చే ఒక పెద్ద గేమ్. మొదటిది ఫిజికల్ కంట్రోల్. తుర్కమెనిస్తాన్లో ప్రజలు ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్లాలంటే పర్మిషన్ కావాలి. మీరు అష్కాబత్లో పుట్టి ఉండకపోతే మీకు అక్కడ ఉండడానికి పర్మిషన్ ఉండదు. పోలీసుల క్లియరెన్స్ లేనిదే హోటల్స్లో రూమ్స్ ఇవ్వరు. బస్సు ఎక్కాలన్నా ఐడి కార్డ్ చూపించాలి. ఇక దేశం దాటి వెళ్లడం దాదాపు అసాధ్యం. పాస్పోర్ట్లు దొరకవు, వీసాలు రావు. ఒకవేళ అన్నీ ఉన్నా ఎయిర్పోర్ట్లో చివరి నిమిషంలో ఆపేస్తారు. అక్కడ ఒక బ్లాక్ లిస్ట్ ఉంటుంది. జర్నలిస్టులు, యాక్టివిస్టులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారి కుటుంబ సభ్యులు ఎవ్వరూ దేశం విడిచి వెళ్లలేరు. తుర్కమెనిస్తాన్లో పాస్పోర్ట్ అనేది ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే.
ఇది మీ వఫాదారి. ప్రభుత్వం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక నియాజోవ్కి ఒక విషయం బాగా తెలుసు. శారీరక బంధం కంటే ఆలోచనల బంధం చాలా ప్రమాదకరమని. ప్రజలకు సరైన సమాచారం దొరికితే వాళ్ళు జైళ్లలో ఉన్న ఆలోచనలతో స్వేచ్ఛగా ఉంటారు. అందుకే అతని తర్వాతి దాడి సమాచారం మీద. వాట్సాప్, టెలిగ్రామ్, సోషల్ మీడియా, VPN అన్నీ బ్యాన్. టీవీ, రేడియో, న్యూస్ పేపర్స్ అన్నీ ప్రభుత్వ కథలే చెప్పాలి. బయట ప్రపంచం నుంచి వచ్చే వార్తలు, పుస్తకాలు అన్నీ బ్యాన్. ప్రజల మెదళ్లలో తనకు కావాల్సిన సమాచారం ఎక్కించడానికి ఒకే ఒక్క ఆయుధాన్ని వాడాడు. అదే రుహ్నామా. ఇది స్వయంగా నియాజోవ్ రాసిన పుస్తకం. ఇందులో తుర్కమెనిస్తాన్ గురించి తను సృష్టించిన అబద్ధపు చరిత్ర ఉంటుంది. అంతటితో ఆగలేదు. ఆ పుస్తకాన్ని ఒక పవిత్ర గ్రంథంగా ప్రకటించాడు. దేశం మొత్తానికి ఒక ఆఫర్ ఇచ్చాడు. ఎవరైతే ఈ పుస్తకాన్ని 3 సార్లు పూర్తిగా చదువుతారో వాళ్ళు నేరుగా స్వర్గానికి వెళ్తారని. తనకు తానే నేషనల్ లిటరేచర్ అవార్డునిచ్చుకున్నాడు. ఇక అప్పట్నుంచి స్కూల్స్, ఆఫీసులు, చివరికి డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్లో కూడా ఈ పుస్తకం మీదే పరీక్ష జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు రోజూ దీనిలోని చాప్టర్ బట్టి కొట్టాలి. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి కోసం ఈ శ్లోకాలను నేర్చుకోవాలి. మసీదుల్లో ఇమాంలను కూడా ఖురాన్తో పాటు ఈ పుస్తకాన్ని చదవమని ఒత్తిడి చేశాడు. పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే అష్కాబత్లో ఈ పుస్తకానికి ఒక భారీ విగ్రహాన్ని కట్టించారు. ఇది ప్రతిరోజు సాయంత్రం 8 గంటలకు ఆటోమేటిక్గా తెరుచుకుంటుంది. లౌడ్ స్పీకర్లలో నియాజోవ్ రాసిన పాఠాలు వినిపిస్తాయి. కరెన్సీ నోట్ల మీద, బిల్డింగ్ల మీద, చివరికి మసీద్ గోడల మీద కూడా ఈ పుస్తకం పేరుంటుంది. ఇది కేవలం పుస్తకం కాదు, ఇది ఐడెంటిటీ రీప్రోగ్రామింగ్. న్యూరో సైన్స్ ప్రకారం ఒక సందేశాన్ని పదే పదే రిపీట్ చేస్తే అది నమ్మకంగా, ఆ తర్వాత మన గుర్తింపుగా మారిపోతుందట. నియాజోవ్ ప్రజల ఆలోచనల మీద రాజులా బ్రతకాలనుకున్నాడు. దేశంలోని ప్రతి చౌరస్తాలో తన విగ్రహం పెట్టించాడు. అందులో ఒక 24 క్యారెట్ల బంగారు విగ్రహం. సూర్యుడు ఎటువైపు తిరిగితే ఆ విగ్రహం ముఖం అటువైపు తిరగాలనే దాని డిజైన్. ఇలా చాలా విచిత్రంగా ఉంటాయి అతని ఆశలు. ఎందుకంటే అతని ముఖం మీద ఎప్పుడూ వెలుతురు ఉండాలట. అతనిలోని నార్సిజం ఎంతలా పెరిగిపోయిందంటే చివరికి క్యాలెండర్లో నెలల పేర్లు కూడా మార్చేశాడు. జనవరి నెలకు తన పేరు తుర్కమెన్ బషీ అని, సెప్టెంబర్ నెలకు తన పుస్తకం పేరు, అలా మార్చేసుకుంటూ వచ్చాడు. మనిషి మెదడు తన కళ్ళ ముందు రోజూ ఏం కనిపిస్తుందో దాన్నే నార్మల్ అని నమ్ముతుంది. ప్రతి చౌరస్తాలో, ప్రతి నోటు మీద, ప్రతి పుస్తకంలో ఒకే ముఖం కనిపిస్తే ఇంకే ఉంటుంది. అదే దైవం, అదే ఖచ్చితత్వం అని నమ్మటం మొదలు పెడతారు మనుషులు. ఈ అష్కాబత్ నగరాన్ని ఇంత అందంగా తెల్లటి మార్బుల్స్లో పర్ఫెక్ట్ సెమిట్రీతో కట్టించింది కేవలం అందం కోసం కాదు. ఇదొక సైకలాజికల్ డిజైన్. ఈ నగరాన్ని చూస్తే మనిషికి వెళ్లే మెసేజ్ ఒక్కటే: ఆర్డర్, కంట్రోల్, పర్ఫెక్షన్. డిసెంబర్ 2006లో తుర్కమెనిస్తాన్లో ఆ చీకటి ప్రపంచంలో ఒక చిన్న ఆశ కనిపించింది. సఫర్ మురావ్ నియాజోవ్ అకస్మాత్తుగా చనిపోయాడు. ఇకపైన మార్పు వస్తుందని ప్రజలు అనుకున్నారు. కానీ తెల్లారేసరికల్లా ఆ ఆశ ఆవిరైంది. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ వెంటనే గుర్బాంగులీ బెడ్డి మొహామెడుని ప్రెసిడెంట్గా మార్చింది. విచిత్రం ఏంటంటే అతను నియాజోవ్కి ఎంతో నమ్మకస్తుడు మరియు అతని పర్సనల్ ఐడెంటిటీ. కొన్ని వారాల్లోనే ఎలక్షన్స్ జరిగాయి. హెడ్లైన్స్ మళ్ళీ పాతవే. 99.9% జనం కొత్త లీడర్కి ఓటేశారు. ఇక్కడ కేవలం మనిషి మారాడు, కానీ ఇనుప గొలుసులు అలాగే ఉన్నాయి. సిస్టమ్స్ మారలేదు, ఇంకా గట్టిపడింది. ఈరోజు 2025లో తుర్కమెనిస్తాన్ ప్రపంచంలోని అత్యంత క్లోజ్డ్ దేశాల్లో ఒకటి. ఫ్రీడమ్ హౌస్ 2025 రిపోర్ట్ ప్రకారం తుర్కమెనిస్తాన్ గ్లోబల్ ఫ్రీడమ్ స్కోర్ 100కి కేవలం 1 మార్కు మాత్రమే. ఇది ఫస్ట్ ఆఫ్ ది ఫస్ట్. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో కూడా 180 దేశాల్లో దీని ర్యాంక్ 176. నియాజోవ్ చనిపోయి 19 ఏళ్లైనా అక్కడి ప్రజలకు స్వేచ్ఛ అనేది మాత్రం లేదు. అష్కాబత్ అదొక అందమైన వేదిక, కానీ అక్కడ ఒక విచిత్రం ఉంది. ఆడియన్స్ దేశం లోపలికి రాలేరు. నటులు ఆ వేదిక దిగి బయటకు వెళ్ళలేరు. సులేమాన్ అనే 14 ఏళ్ల కుర్రాడు ఒక నియంత కుటుంబ సభ్యులతో పోరాడి ఓడిపోవడానికి నిరాకరించాడు. సరే, మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మనం తుర్కమెనిస్తాన్లో లేం కదా. మనం స్వేచ్ఛగా ఉన్నాం. మనకు ఇంటర్నెట్ ఉంది. మనకు నచ్చింది ఎంచుకునే చాయిస్ ఉంది. మన ఆలోచనలకు స్వేచ్ఛ ఉంది, అవునా? కానీ నిజంగా మనం స్వేచ్ఛగా ఉన్నామా? తుర్కమెనిస్తాన్లో నియంతృత్వం కళ్లకు కనిపిస్తుంది. అది పాలరాతి భవనాల్లో, బంగారు విగ్రహాల్లో, బలవంతపు విశ్వాసంలో కనిపిస్తుంది. కానీ మోడర్న్ డెమోక్రసీలో ఆ నియంతృత్వం కళ్లకు కనిపించదు. అది అల్గారిథంలో, ఎకో ఛాంబర్స్లో, ట్రేడింగ్ వెరైటీస్లో దాగి ఉంది. అక్కడ నియంత మనిషి అయితే ఇక్కడ అల్గారిథం. కానీ రెండిటి ఉద్దేశం ఒక్కటే: మీ థింకింగ్ ప్రాసెస్ను చెడగొట్టడం. నేను దేని గురించి మాట్లాడుతున్నానో అర్థమైందా? సోషల్ మీడియా గురించి. తుర్కమెనిస్తాన్ మనకు ఒకే ఒక్క పాఠం నేర్పిస్తుంది. ఏ సిస్టమ్ అయితే మన ఆలోచనలను కంట్రోల్ చేస్తుందో అది మనల్ని పూర్తిగా బానిసను చేసినట్టే. కానీ ఈ సిస్టమ్స్ అన్నిటికీ ఉన్న అతిపెద్ద భయం ఏంటో తెలుసా? అవేర్నెస్. ఎప్పుడైతే మనిషి ప్రతిదాన్ని నిశితంగా చూడడం మొదలు పెడతాడో, ప్రతి దాని వెనుక ఉన్న లాజిక్ని అర్థం చేసుకుంటాడో, అప్పుడు ఏది మీ మెదడుని కంట్రోల్ చేయలేదన్నమాట.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.